ఒక్కసారి ఊహించుకోండి, కురుక్షేత్ర మహాసంగ్రామం మొదలవ్వడానికి కొన్ని క్షణాల ముందు ఆ విశాలమైన యుద్ధభూమి మొత్తం ధూళితో నిండియుంది. లక్షల సైనికులు రెండు వైపులా ఒక భయంకరమైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. గాలిలో ఒక రకమైన నిశ్శబ్దం, తుఫానుకు ముందుండే ప్రశాంతతలాంటిది. ఆ నిశ్శబ్దం మధ్యలో ఒక మహాయోధుడు అర్జునుడు తన గాండీవాన్ని కిందపడేశాడు. ఎదురుగా చూస్తే బంధువులు, గురువులు, స్నేహితులు అందరూ శత్రువుల్లా నిలబడి ఉన్నారు. వాళ్లని చంపాలన్న ఆలోచనే అతని గుండెని పిండేస్తోంది. చెప్పలేని దుఃఖంలో, తీవ్రమైన నిరాశలో మునిగిపోయాడు. అర్జునుడు తన సారథి, తన స్నేహితుడైన శ్రీకృష్ణుడి దగ్గర ఎంతో జ్ఞానాన్ని విన్నాడు. ఆత్మ అంటే ఏంటి, ధర్మమంటే ఏంటి, కర్మ ఎలా పనిచేస్తుంది అన్నీ విన్నాడు. కాని ఇప్పుడు ఆ మాటలు సరిపోవట్లేదు. కేవలం జ్ఞానం కాదు, అతనికి కావాల్సింది ప్రత్యక్ష సాక్ష్యం, అనుభవం. మరి తెలిసిన విషయం వేరు, కళ్ళారా చూడటం వేరు అయినప్పుడు పరిస్థితేంటి? చూస్తే కాని నమ్మకం కలగని పరిస్థితి వస్తే? సరిగ్గా ఇదే ఆ సంభాషణను పూర్తిగా మలుపు తిప్పిన ప్రశ్న. ఇది సందేహంతో అడిగింది కాదు, ఒక లోతైన ఆధ్యాత్మిక దాహం. అర్జునుడు చాలా వినయంగా ఒక అద్భుతమైన కోరిక కోరాడు. అసలైన సత్యాన్ని కళ్లతో చూడాలనుకున్నాడు. స్వామీ, నీ విశ్వరూపాన్ని చూసే శక్తి నాకుందని నువ్వు భావిస్తే దయచేసి నాకు నీ స్వరూపాన్ని చూపించు. ఇప్పుడు జరగబోయేది మామూలు విషయం కాదు. ఈ దృశ్యాన్ని సాధారణమైన కళ్లతో చూడటం అసాధ్యం. అది మన ఊహకు, మన గ్రహణశక్తికి అందని ఒక దివ్యమైన ఆవిష్కరణ. అప్పుడు శ్రీకృష్ణుడు తన భక్తుడిపై ధైర్యతో ఇలా అంటాడు, కాని అర్జునా, నా ఈ విశ్వరూపాన్ని నీ మామూలు కళ్లతో చూడలేవు. అందుకే నీకు దివ్యదృష్టినిస్తున్నాను. అర్జునుడికి ఇప్పుడు దివ్యదృష్టి వచ్చింది. అతనికి ఏం కనిపిస్తోంది? మొట్టమొదట అనంతం, అంతులేని రూపాలు, హద్దులు లేని ఉనికి. ఆ తరువాత వేల సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్లున్న కాంతి, కళ్ళు చెదిరిపోయేంత ప్రకాశం. ఇక చివరిగా భయంకరం. మనిషి అనేవాడి అహాన్ని, అవగాహనను మొక్కలు చేసేంత భయానకమైన, విస్మయపరిచే దృశ్యం. అర్జునుడు చూస్తున్నది విశ్వరూపం, అంటే విశ్వం యొక్క అసలు స్వరూపం. సృష్టి, స్థితి, లయం మొత్తం బ్రహ్మాండమంతా ఒక్కటే దివ్య శరీరంలో ఇమిడి ఉంది. ప్రతిదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. ఈ దర్శనంలో అన్నిటికన్నా షాకింగ్ విషయం ఏంటంటే, కృష్ణుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, అతనే కాలం, అంతా నాశనం చేసే మహాకాలం. విధిని ఎవరూ తప్పించుకోలేరు అనే నిజం ఇక్కడే బయటపడింది. ఈ మాటలు నేరుగా విశ్వం నడిబొడ్డునుంచి వస్తున్నట్లున్నాయి. నేనే కాలాన్ని, లోకాలను నాశనం చేసేవాణ్ణి. ఇక్కడున్నవాళ్లందరినీ అంతం చేయడానికే వచ్చాను. ఈ ఒక్క ప్రకటన ఎంత బరువైనతో ఆలోచించండి. మరి ఇంత భయంకరమైన దృశ్యం మనకు ఏం నేర్పుతోంది? ముఖ్యమైన పాఠం ఒకటే: అహంకారాన్ని వదిలేసి ఆ దైవ సంకల్పానికి లొంగిపోవాలి. మనం కేవలం నిమిత్తమాత్రులం అని గ్రహించాలి. ఇక్కడ మనకు రెండు మార్గాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవైపు అర్జునుడు తన స్నేహితుడుగా చూసిన కృష్ణుడి అసలు స్వరూపం తెలిసి వినయంగా క్షమించమని వేడుకుంటాడు. మరోవైపు దుర్యోధనుడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయి కృష్ణుడి దైవత్వాన్ని ఎగతాళి చేశాడు. అర్జునుడు కృష్ణుడిని పరమాత్మగా చూసి ఆయన కృపను పొందాడు. దుర్యోధనుడు మాత్రం కాలం చేతిలో, విధి చేతిలో నలిగిపోయాడు. కృష్ణుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు, ఫలితం గురించి ఆలోచించకుండా పనిచెయ్యాలి. వీళ్ళంతా నా ఏర్పాటు వల్లే ఇప్పటికే చనిపోయారు. ఓ అర్జునా, నువ్వు కేవలం ఒక కారణం మాత్రమే. ఆ పెద్ద విశ్వ ప్రణాళికలో మన పాత్ర ఏంటో అర్థం చేసుకోమనే ఇదొక పిలుపు. ఆ భయంకరమైన విశ్వరూప తుఫాను తర్వాత అంతా శాంతించింది. అనంతమైన ఆ భగవంతులో మళ్లీ ఒక వ్యక్తిగత స్నేహితుడిగా మారుతున్నాడు. ఆ భయానక రూపం పోయి సున్నితమైన సంబంధం మళ్లీ మొదలవుతోంది. కృష్ణుడు తన ప్రేమగల మార్గదర్శకుడిగా తన పాత మానవ రూపంలోకి తిరిగివస్తూ ఎంతో శాంతంగా, కరుణతో ఇలా అంటాడు: భయపడకు, కంగారుపడకు. ప్రశాంతమైన మనసుతో నీకు బాగా తెలిసిన నా ఈ రూపాన్ని చూడు. ఈ గొప్ప అనుభవం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో చూద్దాం. 1.
అహంకారాన్ని పగలగొట్టాలి. ఈ విశ్వ ప్రణాళికలో మన స్థానం చాలా చిన్నదని గుర్తించాలి. 2 దైవిక కాలాన్ని గౌరవించాలి. కాలమనేది ఒక దైవిక శక్తి అని అర్థం చేసుకోవాలి. 3 నిమిత్తమాత్రులుగా మారాలి. అంటే నేనే చేస్తున్నాను అనే భావనను వదిలేయాలి. 4 అసలైన దర్శనాన్ని కోరుకోవాలి. అంటే పుస్తకాల్లా చదివిన నమ్మకం కంటే అనుభవాన్ని ఆశించాలి. ఇక ముగింపుగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ఈ విశ్వనాటకంలో మన పాత్ర ఏంటి? అన్నీ మనమే చేస్తున్నామనే భ్రమలో ఉన్నామా? లేక కేవలం ఒక పరికరంగా మన పని మనం చేస్తున్నామా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.